స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర్యాన్ని ఒక సంబరంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు దీన్ని 75 ప్రాంతాలలో 75 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు. దీనికి ఒక పేరు కూడా పెట్టారు, అమృత్ మహోత్సవ్ అని. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు మార్చి 12 నుంచి గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం వద్ద మొదలుపెట్టి ఇది 75 ప్రాంతాలకు 75 రోజుల పాటు సాగుతుంది అని చెప్పారు. అంటే 100 ఏళ్ల పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడి గొప్ప దేశభక్తియుత పోరాటం జరిపి స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం. ఆ తెచ్చుకున్న స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న సమయం 75 ఏళ్లకు చేరుకుంటోంది. ఈ సందర్భంగా ఖచ్చితంగా ఒక గొప్ప సంబరం జరుపుకోవలసిన అవసరం ఉన్నది అని ఆయన ఉద్దేశం కావచ్చు. దాంట్లో తప్పటానికి ఏమీ లేదు, మంచిదే అది. ఆయా సందర్భాలలో మన విజయాలను, గత విజయాలను మళ్ళీ స్ఫురణకు తెచ్చుకోవడం, కొత్త విజయాల కోసం తిరిగి నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాల కోసం పునరంకితం కావడం, ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే, జరగాల్సిన విషయాలే. అయితే సరిగ్గా ఒక 4-5 డేస్ ముందు ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఈ పిలుపు కంటే, అమృత మహోత్సవ్ కంటే ముందు ఫ్రీడమ్ హౌసెస్ 2021 రిపోర్ట్ పేరిట ఒకటి వెలువడింది. ఇది అమెరికా నుంచి వెలువడింది. ఫ్రీడమ్ హౌస్ 2021 రిపోర్ట్ ఆయా దేశాలలో వారనుసరిస్తున్న విధానాలను బట్టి ఆ దేశ ప్రజలు ఎంత స్వేచ్ఛ అనుభవిస్తున్నారు అనే దాన్ని లెక్క కట్టి దేశాలకు ర్యాంకులు ఇచ్చుకుంటూ వెళుతున్నటువంటి సంస్థ అది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆయా మేధావులు కలిసి ఆయా దేశాలలో ఏర్పడుతున్న ప్రభుత్వాలు, ఆ ప్రజలు అనుభవించే స్వేచ్ఛలు, వీటిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వారు ఒక రిపోర్ట్ను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్టు కొంచెం వాల్యూ ఉంది, ఎందుకంటే అది గవర్నమెంట్ ఫండెడ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రభుత్వం నిధులు ఇస్తోంది, కానీ అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే ఏదో లాభాల కోసం పనిచేసే సంస్థ కాదు. వారు కొంచెం ఎటువంటి పక్షపాతము లేకుండానే తమకు వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా, వార్తల ఆధారంగా వారి నివేదికలు తయారు చేస్తూ వచ్చారు. అయితే విశేషం ఏమిటంటే 75 ఏళ్ల స్వాతంత్రాన్ని ఘనంగా జరుపుకోవాలని అమృత్ మహోత్సవ్ పేరుతో మోడీ గారు ఒక పక్క పిలుపునిస్తుండగా, ఈ ఫ్రీడమ్ హౌస్ 2021 వారి రిపోర్టు ప్రకారము భారతదేశాన్ని స్వేచ్ఛా దేశము అని ఇంకెంత మాత్రము పిలవలేము అంటున్నారు వాళ్ళు. ఇండియా ఈజ్ నో మోర్ ఎ ఫ్రీ కంట్రీ, ఇది వారి రిపోర్ట్లో వ్యక్తపరిచినటువంటి భావం. అలా అని పూర్తిగా స్వేచ్ఛ లేదా అంటే అట్లా ఏం కాదు, పార్ట్లీ ఫ్రీ అనే స్టేటస్లో మన దేశాన్ని ఉంచారు. అంటే వాళ్ళ చెప్పడం ఏమిటంటే పొలిటికల్ రైట్స్, రాజకీయపరమైన హక్కులు, సివిల్ లిబర్టీస్, పౌర స్వేచ్ఛకు సంబంధించిన హక్కులు, ఇవన్నీ 2014 నుంచి, అంటే యాదృచ్ఛికమో కాకతాళీయమో నిజంగానే అలా కావాలని జరిగిందో తెలియదు, కానీ నరేంద్ర మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇవి తగ్గుతూ వచ్చాయి. ఈ హక్కులన్నీ 2019 అంటే రెండవసారి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి ఇంకా దిగజారిపోయాయి, హక్కులు లేకుండా పోయాయి అని చెప్పేసి వారు మాట్లాడుతూ 2019లో అంటే 2020లో మనల్ని ఇంకా ఫ్రీగానే ఉంచారు. 71వ ర్యాంకు మనకి 71 మార్కులు ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్ట్లీ ఫ్రీ చేశారు, 67 మార్కులతో సరిపెట్టారు.
200 మార్కులకు సుమారుగా వారు అంచనా వేసుకుంటే 200కు సంబంధించిన మార్కులలో మనకొచ్చిన మార్కులు ఇవి. అంటే అనేక కారణాల వల్ల వాళ్ళు ఈ రకమైన నిర్ణయానికి మేము రావాల్సి వచ్చింది అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఏమిటి ఆ కారణాలు అని అంటే, చాలా ఇంక్రీజ్డ్ ప్రెషర్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, మానవ హక్కులకు సంబంధించిన సంస్థల మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడి, అట్లాగే విద్యావంతుల మీద, జర్నలిస్టుల మీద పెరుగుతున్న దాడులు, కలిగిస్తున్న భయోత్పాతం, అంతేకాదు చాలా మత సంబంధమైనటువంటి ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి దాడులు, ప్రత్యేకించి ఈవెన్ లించింగ్స్ అంటే శరీర భాగాలని నరికివేయటం లాంటి దాకా, ఎయిమ్డ్ ఎట్ ముస్లిమ్స్, ప్రత్యేకించి ముస్లింల మీద జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా ఒక డ్యామేజింగ్ ఇంపాక్ట్ని కలగజేశాయి. చాలా మన యొక్క పేరును చెడగొట్టే, ప్రజాస్వామ్య ప్రమాణాలను చెడగొట్టేటువంటి పద్ధతిలో ఇవి ప్రభావం కలిగించాయి అంతర్జాతీయంగా అని ఈ ఫ్రీడమ్ హౌస్ మాట్లాడుతోంది. అంతేకాదు, ప్రధానంగా వారు మాట్లాడింది కరోనా వైరస్ సంబంధించి, వైరస్కు కారణం తబ్లిగీ అనే సంస్థ, అందుకు అటెండ్ అయిన ముస్లిమ్స్ అనే పేరు మీద ఒక హేట్రెడ్ క్యాంపెయిన్ నడిచిందని, తీరా ఎప్పటికో కోర్టులో వారు నిర్దోషులని తీర్పు వచ్చిందని, ఈ లోపంలో మతపరమైన ద్వేషాలు తీవ్రంగా రెచ్చగొట్టబడ్డాయని ఆ నివేదిక పేర్కొంది. అంతేకాదు, ముస్లిమ్స్ని స్కేప్ గోట్లుగా మారుస్తున్నారు, ప్రతిసారి దాడికి వారిని ఎంచుకొని సమాజాన్ని రెండుగా చీలుస్తున్నారు అని కూడా వారు ఒక ఆరోపణ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వారి రిపోర్ట్లో ఒక మాట యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో ఉన్నది మీకు చదువుతా నేను. రాదర్ దాన్ సర్వింగ్ యాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాక్టీస్ and a counterweight to authoritarianism influence from countries such as China, Modi and his party are tragically driving India itself toward authoritarianism అని ఆ రిపోర్ట్లో మాట్లాడారు. అంటే ప్రజాస్వామ్య పద్ధతులకు నాయకత్వం వహించవలసినటువంటి భారతదేశం నియంతృత్వ ప్రభావానికి సంబంధించి ఒక కౌంటర్ వెయిట్గా, అపోజింగ్ ఫోర్సుగా పనిచేయాల్సిన భారతదేశం చైనా లాంటి దేశాలు ఒక పక్కన నియంతృత్వ పోకడలతో ఉన్నాయని భావిస్తున్నప్పుడు, మోడీ, అతని మనుషులు లేదా అతని పార్టీ భారతదేశాన్ని అత్యంత విషాదకరంగా అటువంటి నియంతృత్వం వైపే తీసుకువెళుతున్నారు అని ఈ రిపోర్ట్ కామెంట్ చేసింది. అంతేకాదు, ప్రపంచ ప్రజాస్వామ్య నాయకుడిగా నిలబడాల్సిన భారతదేశాన్ని మోడీ, ఆయన మనుషులు నిలబడనివ్వటం లేదని, ఆ స్థాయిని దిగజారుస్తున్నారని ఈ నివేదిక మాట్లాడింది. అంతేకాదు, కరోనా వైరస్ టైంలోనే దాదాపు 8 కోట్ల పైచిలుకు వలస జీవులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటే వారి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అని కూడా ఆక్షేపించింది. రైలు ట్రాక్ల మీద పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, రైల్వే ప్లాట్ఫామ్ మీద అలసిపోయి ప్రాణాలు కోల్పోయిన తల్లి, తెలియక తల్లిని నిద్రలేపుతున్న పసిపాప, ఇటువంటి దృశ్యాలు ప్రపంచం మొత్తం కూడా వెళ్ళాయి, అందరినీ కదిలించి వేశాయి. వలస జీవుల గురించి ఇప్పటిదాకా ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించలేదు అని కూడా ఈ రిపోర్ట్ ఆక్షేపించింది. పైగా భారతీయ జనతా పార్టీ ఏ దేశాలలో, ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో, ఉత్తరప్రదేశ్, అలాగే మధ్యప్రదేశ్, హర్యానా, ఇటువంటి రాష్ట్రాలలో లవ్ జిహాద్ పేరుతో అసలు ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్నే బ్రేక్ చేస్తున్నారు. అంటే మతాలు దాటి వచ్చి చేసుకునే వివాహాలని రద్దు చేసే స్థాయి దాకా వెళుతున్నారు. చాలా పెద్ద ఎత్తున ద్వేషపూరితమైన క్యాంపెయిన్ నడుస్తున్నది. దీని మూలంగా ఇది ప్రజాస్వామ్య లక్షణాలను,
స్వేచ్ఛ కలిగిన దేశపు లక్షణాలను కోల్పోతున్నది అని వారు ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇంటర్నెట్ ఫ్రీడమ్కు సంబంధించి, అంతర్జాల స్వేచ్ఛకు సంబంధించిన అంశంలో కూడా 3వ సంవత్సరం వరుసగా ఈ దేశం తన ర్యాంకును కోల్పోతూ వచ్చింది అనేది కూడా మరొక నివేదికగా కనపడుతోంది. ఎందువల్ల అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంగా ఢిల్లీలో, జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో, లేదు ఇప్పుడు రైతు ఉద్యమాల సందర్భంగా ఢిల్లీ ప్రాంతాలలో అనేక చోట్ల ఎక్కడ నిరసన వస్తే అక్కడ వెంటనే ఇంటర్నెట్ సర్వీసెస్ని కట్ చేస్తోంది దేశం. అంటే తెలుసుకునేటువంటి హక్కును పౌరులకు లేకుండా చేస్తోంది. అందువల్ల అంతర్జాల స్వేచ్ఛ కూడా ఈ ప్రజలకు హరించి వేయబడుతోంది. ఇది చాలా దురదృష్టము అని కూడా అదే హౌస్కు సంబంధించిన మరొక నివేదిక మాట్లాడుతోంది. ఒక పక్కన స్వేచ్ఛాయుత సమూహాలు పెరగాలని, స్వేచ్ఛాయుత దేశాలు ఇంకా బలపడాలని కోరుకుంటున్న నేపథ్యంలో భారతదేశం లాంటి అతిపెద్ద దేశం స్వేచ్ఛాయుత దేశంగా లేకుండా పోవటం మూలంగా ఇప్పుడు ప్రపంచంలో కేవలం 28% మంది ప్రజలు మాత్రమే స్వేచ్ఛాయుత దేశాలలో జీవిస్తున్నారు. మిగతా వారందరూ ఏదో ఒక రకమైన నేతృత్వంలో ఉంటున్నారు అని కూడా ఆ నివేదిక పేర్కొన్నది. స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న మనం ఇటువంటి నివేదికలను ఖాతరు చేయవలసిన పని లేదా? ప్రపంచం ఏమనుకుంటుందో మనం ఆలోచించాల్సిన పని లేదా? అఫ్కోర్స్, మీరెవరండి మా ఇంటర్నల్ అఫైర్స్, మా అంతర్గత విషయాలపై కామెంట్ చేయటానికి అని మనం మాట్లాడాం కూడా ఇప్పటిదాకా. ఉదాహరణకు రైతు సమస్యలపైన బ్రిటన్ పార్లమెంటులో నిన్న పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలామంది ఎంపీలు తీవ్రమైన ఆవేదన వ్యక్తపరిచారు. లక్షల మంది ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకోవటానికి శాంతియుత ప్రదర్శనకు వస్తుంటే వారికి అడ్డంగా బ్యారికేడ్లు పెట్టడం ఏమిటి, వారిపై వాటర్ క్యానన్లు ప్రయోగించడం ఏమిటి, టియర్ గ్యాస్ ఉపయోగించడం ఏమిటి, కాల్పులు జరపటం ఏమిటి, ఈ రకమైన కార్యక్రమాలు ఏ రకమైన వాతావరణానికి సింబల్గా నిలుస్తున్నాయి, ఇది డెమోక్రసీ ఎలా అవుతుంది అని నిలదీశారు. ఆఖరికి బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ కూడా నేను మోడీతో తప్పనిసరిగా ఈ అంశం మాట్లాడతాను అని చెప్పాల్సి వచ్చింది ఆ పార్లమెంట్లో. కెనడా ప్రైమ్ మినిస్టర్ ట్రూడో అయితే ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, శాంతియుతమైన ప్రదర్శనల్ని మీరు అణగదొక్కవద్దు, అందుకు అవకాశం ఉండాలి అని ఇంతకుముందే మోడీతో మాట్లాడి ఉన్నారు. వారందరినీ మీరెవరు మా అంతర్గత సమస్యల మీద మాట్లాడటానికి అని మనం తోసివేశాం. కానీ ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెట్టివేయలేము. అవేమీ ఒక్క ఇండియా అఫైర్లోనే జోక్యం చేసుకోవటం లేదు. ప్రతి దేశానికి సంబంధించి వారు పరిశీలించి వారు ఒక నివేదిక ఇస్తున్నారు. అది ప్రజల ముందు ఉంటోంది. ఇవాళ ఆ నివేదిక నేను చేద్దాం. 75 ఏళ్ల స్వాతంత్రం ప్రజలు అనుభవించాలి అనంటే మనం హరిస్తున్న ఈ హక్కుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? మనం పెడుతున్న కేసుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఒక్క ఊపా చట్టం, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టిన కేసులు గత సంవత్సరం 72% పెరిగాయి. అంటే ఎవరు మాట్లాడితే వారికి వ్యతిరేకంగా ఊపా చట్టంతో వారిని మనం బంధిస్తున్నాం, శిక్షిస్తున్నాం. ఇది దేశభక్తి మీరు లేరు కలిగి అందుకని మేము ఈ శిక్షణలు పెట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము అంటున్నారు. ఇది న్యాయమేనా? ఇది స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా అందుకు అనుగుణంగానే ఉందా? స్వాతంత్రాలు జరుపుకోవటం అనేది ప్రజలందరి విషయం కాదా? కేవలం ప్రభుత్వమే ఆ సంబరాన్ని జరుపుకుంటుందా? ప్రజలు అందులో భాగస్వాములు కారా? ఇవన్నీ దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే బాగుంటుంది. ఇకనైనా సరే అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడకుండా ఉంటే బాగుంటుంది. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, పెంచితే బాగుంటుంది అని కూడా పెద్దలందరూ చెప్తున్నారు. దయచేసి అర్థం చేసుకుంటే మంచిది అనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.